నమస్తే అందరికీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఆర్బీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచర్ టు. ఈ నెల ఆగస్ట్ నెల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకోవడమే కాకుండా వాటి రెమెడీస్ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అప్పుడే మళ్ళీ మనకి ఆగస్ట్ వచ్చేసింది. ఈ ఆగస్ట్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక చూద్దాం. ఫస్ట్ జనరల్ గా అయితే ఫస్ట్ మేషరాశియే, బట్ జనరల్ గా అయితే ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి. మనం గోచార రీత్యా మనం ఏంటంటే రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూసాము అంటే మేషంలో ఏమీ లేదు, అంటే ఏ గ్రహం లేదనమాట. సంచారం ఎక్కడ జరుగుతోంది అంటే వృషభ రాశిలో మనకి మార్స్ సంచారం, అట్ ద సేమ్ టైం జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే మీనంలో మనకేమో రాహు సంచారం జరుగుతోంది. మనకి కుంభంలో శని మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఏంటి, కుంభ శని ఉన్నాడు, అట్ ద సేమ్ టైం రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, అంటే వక్రించి ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే మిథునంలో లేరు, కర్కాటకం నుంచి మనకి బుధుడేమో కిందకి దిగాడు, అంటే ఏంటి లియో సింహానికి దిగి ఉన్నాడు అనమాట. కానీ సన్ సంచారం అక్కడ మనకు కర్కాటక రాశిలో జరుగుతోంది. ఇదే నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సింహానికి వెళ్తున్నాడు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఈ నెలాఖరిని, ఆగస్ట్ నెలాఖరిని మనకి బుధుడు ఉన్నారు కదా, బుధుడేమో రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్తున్నాడు అనమాట. సో రెండు రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒకటేమో శని, ఇంకోటేమో మనకి బుధుడు. అలాగే మనం చూసాము అంటే మనకి శుక్రుడు కూడా, శుక్ర గ్రహం కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి లియో, అంటే సింహంలో ఉందన్నమాట. ఈ నెలాఖరికి కన్యకి వెళ్తోంది. కన్యలో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు వీనస్ కలిసి వస్తున్నాయి అనమాట. ఇవి మేజర్ సంచారాలు ఇవి. ఇవన్నిటిని బట్టి మనం ఏంటంటే ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే మేషరాశి. సో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి, కొన్ని రాసుల వారిగా బాగుంటుంది, కొన్ని రాసుల వారిగా అంతా బాగుంటుంది, కానీ అన్ని మిశ్రమమే, అంటే ఏంటి బ్యాలెన్స్ చేసుకోవాలి, చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఆగస్ట్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండదు? తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే సంచారాలు చాలా బాగున్నాయి వాళ్ళకి. ఓన్లీ సంచారం వాళ్ళకి బాగాలేదు అంటే మనకి జూపిటర్ సంచారం అంత బాగాలేదు, అండ్ ఆల్సో ఏంటంటే కుజ సంచారం కూడా అంత బాగాలేదు. ఎందుకంటే 6th హౌస్ లో మనకి రాహు ఉన్నాడు, 7th హౌస్ ఖాళీగా ఉంది, 8th హౌస్ లో జూపిటర్ మార్స్, అంటే 7th లార్డ్ కూడా ఉన్నారనమాట. సో దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. అండ్ ఆల్సో బాగుంది అని దేంట్లో బాగుంది అని చెప్పామంటే కెరియర్ విషయంలో, ఎందుకంటే మనకి సన్ సంచారం జరుగుతోంది, ఇంకా ఏమో వీనస్ శుక్ర సంచారం జరుగుతోంది, అంటే ఈ రాశికి అధిపతి అయిన అతని సంచారం. అండ్ ఆల్సో 12th హౌస్ కోసం ఇప్పుడు 11th హౌస్ లో జరుగుతోంది అనమాట, 11. సో ఏది ముట్టుకున్నా వాళ్ళకి లాభమే ఉంటుంది. అలాగే కెరియర్ పరంగా వాళ్ళకి గ్రోత్ అనేది బాగుంది ఈ నెల. అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి రికగ్నిషన్ అనేది వస్తుంది, వాళ్ళకి పేరు అనేది, అంటే శ్రమ పడుతున్నారు, డబ్బు వస్తుంది, పేరు వస్తేనే కదా అందరూ అందరు పొగిడితేనే కదా అందరికి కొంచెం ఉత్సాహం అనేది వస్తుంది. సో ఉత్సాహం అనేది వీళ్ళకి బాగుంది ఈ నెల. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మనకి ఏంటంటే సన్ కూడా కిందకు వస్తున్నారు, అండ్ ఆల్సో వెలుగుతారు. 10వ ఇంట్లో ఇప్పుడు సంచారం జరుగుతోంది కనుక తప్పక వెలుగుతారు వీళ్ళు. అంటే ఏంటి వెలుగుతారు అంటే ఏంటి, వాళ్ళకి పైకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సన్నిహితంగా ఉండి తీసుకొస్తారు. ఎస్పెషల్లీ వీళ్ళ బాసెస్ కానీ వీళ్ళ కొలీగ్స్ కానీ తప్పక వీళ్ళని అక్నాలెడ్జ్ చేస్తారు, అండ్ ఆల్సో పొగుడుతారు, అంటే ఏంటి రికగ్నిషన్ ఇస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రాశి అధిపతి అయిన శుక్రుడేమో మనకి సంచారం ఎప్పుడు ఈ నెలాఖరికి కిందకి దిగుతున్నాడు 12వ ఇంట్లో. సో ఫైనాన్షియల్ లాసెస్ అనేవి తప్పవు దేంట్లో, ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో అనేది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్, అలాగే మనం చూసామంటే వీళ్ళ పిల్లలు హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారం, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. ఇదేంటంటే మళ్ళీ జాతక రీతిగా చూసుకోవాలి, మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాము. అండ్ ఆల్సో ఏంటి ట్రావెలింగ్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఉంటుంది. వీళ్ళేమో ఎప్పుడో కలుసుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్ ని కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో అందరితోనూ సన్నిహితంగా ఉండడం, అందరితో కలవడం అనేది జరుగుతుంది, అంటే బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది. అలాగే క్రయ విక్రయాల్లో కూడా వీళ్ళకి ప్లస్సే అవుతుంది. క్రయ విక్రయాలు అంటే అమ్మడం దాంట్లో వీళ్ళకి బాగుంటుందని చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు చూసుకోవాల్సింది వీళ్ళ ప్రాపర్టీ విషయం కొంచెం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం
డబ్బు ఖర్చు అయ్యే విషయం చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి. ఖర్చులు చాలా అవుతాయి, ఎందుకు ఖర్చు అవుతుందో చూసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ కాపాడుకోవాలి కనుక పర్సనల్ డెవలప్మెంట్, ఒక మెడిటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే పూజలు చేసుకోవడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రెమెడియల్ మెషర్స్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎవరికి కొలవాలి అంటే రెమెడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే తప్పక శని భగవానుడికి ఫస్ట్ చేయాలి, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సంచారం ఎక్కడ జరుగుతోంది, మనకి 5వ ఇంట్లో జరుగుతోంది. అంటే ఏంటంటే నిలబెట్టే ఛాన్సెస్, అంటే చిన్న మొత్తం వస్తుంది కానీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏం చేయాలి, శని భగవంతుడిని కాళ్ళు పట్టుకోవాలి, శనీశ్వరుడిది. అంటే ఏం చేయాలి అంటే శని దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. అలాగే హనుమాన్ చాలీస్ చదువుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో హనుమంతుడికి సాటర్డే పూజ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆకు పూజ చేయొచ్చు, లేకపోతే ఏంటంటే నార్మల్గా అష్టోత్తరం చేయడం కానీ చిన్న పూజలు చేయడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చేసుకుని ఫలితం పొందడం ఇంకా ఇంపార్టెంట్. సో తప్పక ఏంటంటే కంటిన్యూ చేయాలి, ఇంకా చాలా బాగుంటుంది. శని రిట్రోగ్రేడ్ కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి పెడుతుంది. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే వీళ్ళు కొంచెం పాజిటివ్ దారిలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, మనం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ నెల ఆగస్ట్ నెల జనరల్గా చెప్పుకోవాలి అంటే మనం కుమారి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే కొత్తగా పెళ్ళి అవ్వాలి అనుకునే అందరికీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసామంటే అమ్మవారికి శ్రవణ మాసం కూడా వస్తుంది కదా, అమ్మవారికి నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. బట్ ఏంటంటే ఫ్రైడే అలాగే ట్యూస్డేస్ కూడా కొలవడం అనేది మంచిది. లక్ష్మీదేవికి స్పెషల్లీ కొలవడం ఈ నెల చాలా బాగుంటుంది. తప్పక చేసి చూడండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి.